ఉంది. అసలు నిజంగా సీఎస్‌సీకే జాబ్సా? మిగతా బ్రాంచెస్‌కి అసలు నిజంగా జాబ్స్ లేవు. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ సీఎస్‌సీ బీటెక్‌లో సీఎస్‌సీ కావాలని మొత్తం పిచ్చెక్కిపోతున్నారు. అసలు లిటరల్‌గా చెప్పాలంటే ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో సీఎస్‌సీకి అయితే డిమాండ్ చాలా పెరిగింది. అసలు నిజంగా సీఎస్‌సీకే జాబ్సా? మిగతా బ్రాంచెస్‌కి అసలు నిజంగా జాబ్స్ లేవు. ఉంటే సీఎస్‌సీకి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి? అని మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, మీరు మాత్రం ఈ వీడియోకి ఫస్ట్ టైమ్ వచ్చుంటే, సో గైస్ ఐ యామ్ కుల్దీప్. ఈ వీడియో మీరెక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ స్టార్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మనం ఆ టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఇలా చాలామంది స్టూడెంట్స్ సీఎస్‌సీ అంటున్నారు గదా! నిజంగా దానికి అంత హైప్ ఉందా? నిజంగా దానికి అంత వర్త్ ఇట్టా అనేసి అంటే మాత్రం యెస్. బికాస్ ఆఫ్ ఓన్లీ హై ప్లేస్‌మెంట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్. ఎందుకంటే హై ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. సీఎస్‌సీలో సీఎస్‌సీ ఈ దీంట్లో. ఈసీఈలో సీఎస్‌సీతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. మెకానికల్ సైడ్ ఉంటే చాలా లీస్ట్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. కాబట్టి అంత హైప్ ఉంటది. చాలా మంది సీఎస్‌సీ లేకపోతే ఐటీ. లేకపోతే ఈసీ అంతే ఇవే తీసుకుంటారు. అంతేగాని అసలు సీఎస్‌సి అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. చాలా మంది మీరు అడగండి కాబట్టి ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారంటే కాలేజ్ పేరు చెప్తారు గానీ బ్రాంచ్ చెప్పరు. ఎందుకంటే అంత ఫిక్స్ అయిపోయినట్టే అందరూ సీఎస్‌సి వైపే వెళ్ళిపోతున్నారు. మనం అడగక్కర్లేదు బ్రాంచ్ గురించి. రియాలిటీ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇలా కంపేర్ చేస్తున్నారు. అన్నా ఎస్‌విలో బెస్టా? విత్ భీమవరంలో బెస్టా? అలా కంపారిజన్ అయితే చేస్తున్నారు. కానీ ఈ అందరిలో చేసిన కంపారిజన్‌లో కామన్ పాయింట్ ఏంటంటే సీఎస్. ఎవ్వడు బ్రాంచ్ చెప్పట్లేదు. జస్ట్ ఎస్‌వి బెస్టా? నేను ఓబీసీ, నేను ఈడబ్ల్యూఎస్ ఇలా చెప్తున్నారు అంతేగాని బ్రాంచ్ ఒకటి చెప్పట్లేదు. నేను కూడా ఎందుకో ఫిక్స్ అయిపోయాను. అడుగుతున్నాను కూడా. ఏ బ్రాంచ్ బ్రో అంటే సీఎస్. అంతే అంతకుమించి ఇంకో మాట లేదు. నాకు ఇన్‌స్టాలో కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఇది బెస్టా? అది బెస్ట్, ఇది బెస్ట్, అది బెస్ట్ అని. జస్ట్ కంపేర్ చేస్తున్నారు కావాలని అంతేగాని ఎవ్వడు కూడా బ్రాంచ్ పేరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది బ్రో. అర్థం చేసుకుంటే సీఎస్‌సికి. మీరైనా చూడండి ఏ యూట్యూబర్ అయినా సీఎస్‌సి అనే చెప్తారు. మీ ఎటువంటి సీనియర్స్ దగ్గరికెళ్లి అంటే ఎవరైనా పేరెంట్స్ దగ్గరికెళ్లి ఆళ్ళకేంటో తెలీదు సీఎస్‌సి. అయినా సీఎస్‌సి అని అంటారు. ఎందుకు? వై? సీఎస్‌సికి ఎందుకు ఇంత హైప్? అసలు ఎందుకో అర్థం కాదు. సో, మన స్టూడెంట్స్ అడిగిన క్వెషన్స్ రైటా? రాంగా? సీఎస్‌సి నిజంగా వర్తా కాదా? అని చెప్పాలంటే యెస్. నిజంగా వర్తే. ఈ జనరేషన్ మొత్తం సీఎస్‌సి కింద పరిగెడుతున్నారు. ఎవడు ఈసీని, మెకానికల్ అసలు టాకని కూడా టాకట్లేదు. ఎవరో ఏదో ర్యాంక్ మరి 80,000, 90,000 వస్తే అప్పుడు కానీ నీట్ వాళ్ళు కూడా సీఎస్‌సీ ఇక్కడ. అంతేగాని టాప్ వాళ్ళు ఈసీ మెకానికల్ వచ్చినా ఎళ్తారు. అంతే ఈసీకి అంత డిమాండ్ ఉంది. అసలు ఎవ్వడు మారట్లేదు అసలు. అసలు చెప్తున్నా కూడా మారట్లేదు. అసలు ప్యాషన్ కొద్దీ ఎవడు ఎంచుకోవట్లేదు. ప్యాషన్ ఎలా తెలుస్తదంటే నిజంగా ప్యాషన్ అయితే తెలీదు ఎవడికి బీటెక్‌లో జాయిన్ అవ్వదు. ఏదో సీఎస్‌సీ అంటున్నారు సీఎస్‌సీకి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు, లేకపోతే అందరూ యూట్యూబర్స్ చెప్తున్నారు సీఎస్‌సీకి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవ్వడు కూడా ఓన్‌గా ఆలోచించట్లే. ఇంకా రైట్ వేలో ఆలోచించట్లేదు. నువ్వు కూడా సీఎస్‌సీ తీసావు కదా! అన్న అంటే అవును తీసాను ఒప్పుకుంటా. కానీ మంచి ర్యాంక్ వచ్చింది. మరి తప్పదు. అంతకన్నా తోపు బ్రాంచ్ లేదు కాబట్టి తీసేసుకుంటాను గానీ, నాకు కూడా నా ప్యాషన్ ఏంటో తెలీదు. సీఎస్‌ఈ ఏం చేయాలి? ఈసీ ఏదో మెకానిక్ ఏదో బోల్ట్ తిప్పేస్తే మెకానికల్, సర్క్యూట్లు పట్టేసుకుంటే ఎలక్ట్రికల్, కంప్యూటర్ పట్టుకుంటే కంప్యూటర్ అని కాదు. అసలు రియాలిటీ ఏంటి అసలు? కంప్యూటర్ అంటే ఏంటో అని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు నిజంగా పేరెంట్స్ పరిస్థితి ఎలాగంటే 10థ్ తర్వాత అందరూ ఎంపీసీ అంటారు కాబట్టి ఎంపీసీ జాయిన్ చేస్తారు. తర్వాత నుంచి బీటెక్ ఇంటర్మీడియేట్ అయిన తర్వాత ఎంసెట్ ఏదో ర్యాంక్ వస్తుంది. దాని తర్వాత ఏం జాయిన్ చేయాలో తెలియదు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తారు. లేకపోతే గూగుల్, చాట్‌జీపీటీ లాస్ట్‌లో చెక్ చేస్తారు. సీఎస్‌సి అని కనిపిస్తది. పాపం జాయిన్ చేసేస్తారు. అంటే ఎక్కువ ఉంది కదా! ట్రెండింగ్‌లో నుంచి జాయిన్ చేసేస్తారు. కానీ పాపం ఏంటో తెలీదు. చాలామంది యూట్యూబర్స్ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు పేరెంట్స్‌ని. అంటే తెలీదు. సీఎస్‌సి తీసుకోండి, ప్లేస్‌మెంట్స్ బావుంటాయి. సీఎస్‌సి తీసుకోండి అసలు ప్లేస్‌మెంట్స్ అసలు మరి ప్లేస్‌మెంట్స్ బావుంటాయంటే ఒప్పుకుంటా. ఇప్పుడు టాప్ కాలేజ్ అందరూ 3000, 4000 ర్యాంక్‌లో ఉంటారు. ఏ జేఎన్‌టీయూ ఏ తీసుకున్నా అందరూ 3000, 4000 దగ్గరలో ఉంటారు. ఇప్పుడు అందరూ టాపర్సే కదా! అలాంటప్పుడు ప్లేస్‌మెంట్స్ ఎవడికంటా వస్తాయి? ఎవడు వర్త్? అని కాదు. అదంతా వాడి టాలెంట్ బట్టి బేస్ ఉంటది. వాడు కంప్యూటర్ నుంచి ఉండొచ్చు. కంప్యూటర్ జాయిన్ అయ్యాడు. వాడికి ప్లేస్‌మెంట్ వస్తది. కొంతమంది ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వచ్చు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి కంప్యూటర్‌లో జాయిన్ చేస్తారు. వాళ్ళకి కొంచెం వెనక్కి పడిపోతారు. కొంతమంది మెకానికల్ ఇంట్రెస్ట్. వాళ్ళు మరి కంప్యూటర్ తీసుకొని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో వెళ్ళాలి గానీ, ఇలాగ పేరెంట్ ఫోర్స్ చేసిన ఎళ్తే మాత్రం రైట్ వే అయితే కాదు. పేరెంట్స్ మీరు కొంచెం చెప్పండి మీ పిల్లలకి ఇలాగ మీకిష్టమైంది తీసుకోండి అనేసి. అలాగని మీకిష్టమైందే కదా చేస్తున్నాను. మీకు నచ్చిందే కదా! మీకు మ్యాథ్స్ వచ్చనే కదా! ఇంటర్మీడియేట్ జాయిన్ చేశాను మాత్రం మీరెప్పుడు చెప్పకండి. అలాగంటే మీరే చాయిస్ ఇస్తారు. మళ్ళీ మీరే ఆన్సర్ ఇస్తారు. మరి స్టూడెంట్స్ ఎక్కడ మరి చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. స్టూడెంట్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు అర్థం కాదు. అంతా మీరే చేస్తున్నారు. స్టూడెంట్ ఏం చేస్తారు? మీరు జాయిన్ చేసేస్తారు, చదివమంటారు, వచ్చేయమంటారు. కానీ స్టూడెంట్స్ గురించి ఎవడు అడగడు. మార్కులు వచ్చాయో లేవో అడుగుతారు గానీ, అసలు నీకది అర్థమవుతుందా? మరి ఏంటి? నీకది ఇంట్రెస్ట్ ఉందా కూడా ఎవడు అడగడు. ఏదో జాయిన్ చేసాము, జాయిన్ చేసేస్తాం. చదివారు. అలాగే కాబట్టి పేరెంట్స్ గాని ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ చేయండి. సో, ఇంతమంది సీఎస్‌సి కోసం వెంటబడుతున్నారు కదా! అది వర్తా కాదా అంటే నేను చెప్పేది నో. ఎందుకంటే అసలు జనరేషన్ డే బై డే ఏఐ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అసలు చెప్పక్కర్లేదు. అసలు ఏఐ ఎప్పుడు లాంచ్ చేశారు? 2022 నవంబర్ నాకు తెలిసి ఆ టైంలో లాంచ్ చేశారు.
అక్కడి నుంచి జస్ట్ 5 అంటే 5 డేస్‌లోనే అదేమంచో మిలియన్స్‌లోకి వెళ్ళిపోయింది. దాని డౌన్‌లోడ్స్ ఇవన్నీ రీచ్ కూడా. చాలా అయితే చాలా డిఫరెంట్ యాప్స్ అయితే మాత్రం టైం పట్టింది. 1 ఇయర్, 1 మంత్, 2 మంత్స్ ఏమో. కానీ ఉత్తి ఏఐ మాత్రం 5 డేస్‌లో 10,000,000 ఎంతో కొట్టేసింది. కాబట్టి అసలు ఏఐ అంత స్పీడ్‌గా ఉంది. ఫ్యూచర్ జనరేషన్‌లో అందరూ సీఎస్‌సి తీసుకుంటారు. అందరూ కంప్యూటర్ అసలు కంప్యూటర్ మొత్తం చేసేస్తుంది. మీరు చాట్‌జిపిటికి ఏదన్నా అది ఆన్సర్ చేసేస్తుంది. అలాంటప్పుడు ఇంకేముంది? ఈ జాబ్ ఎలా చేయాలనేసి అదే చెప్పేస్తుంది. ఈ కోడ్ ఎలా రన్ చేయాలో అదే చెప్పేస్తుంది. రేపొద్దున నువ్వు ఎలా రీచ్ అవ్వాలో అదే చెప్పేస్తుంది. మొత్తం అదే చెప్పేస్తుంది. నువ్వు జస్ట్ చేయడం మీ పని. అంతగా చెప్పేటప్పుడు నీకేమైనా ఐడియా వచ్చే ముందే అది ఐడియా చెప్పేస్తుంది. అంతా అదే చెప్పేస్తుంది. నీ ఐడియా నమ్మి గుర్తిస్తది గుర్తించదు. కాబట్టి సీఎస్‌సి తీసుకోవడం వర్తే. కానీ మరీ అంతని చెప్పలేను. మీరు మీరు ఒక టాపర్ టాప్ లెవెల్‌లో ఉన్న స్టూడెంట్ అయితే ఓకే. కానీ మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అన్నా నాకు ఒక 30,000, 40,000 వచ్చిందనంటే మాత్రం నేనైతే ప్రిఫర్ చేయమని చెప్పను. ఫస్ట్ సీఎస్‌సికెళ్ళడం వల్ల వచ్చే లాస్ ఏంటో చెప్తాను. నేను లిటరల్లీ షాక్ అయ్యాను. నేను రీసెంట్‌గా ఒక విషయం మీద ఏంటంటే చెప్తాను వినండి. ఎంవీజీఆర్ కాలేజ్ తెలుసా మీకు? విజయనగరం దగ్గర ఉంది. ఎంవీజీఆర్ కాలేజ్‌లో మొత్తం అన్ని బ్రాంచెస్ కలిపి ఉన్న స్టూడెంట్స్ ఎంతమందంటే 803 మెంబర్స్. ఎంసెట్ ఫేజ్ 1 రిజల్ట్‌లో చేశాను. 803 మెంబర్స్ మాత్రమే ఫేజ్ 1 ఎంవీజీఆర్‌లో ఉన్నారు. అన్ని బ్రాంచెస్ కలిపి. కానీ మీకు రఘు ఇంజినీరింగ్ కాలేజ్ తెలుసా? ఆ రఘు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక్క సీఎస్‌సియే 948 మెంబర్స్ ఉన్నారు. అర్థం చేసుకోండి. ఒక్క సీఎస్‌సి 948 మెంబర్సా? అసలు 948 ఏంట్రా బాబు! అంటే ఒక కాలేజ్ మొత్తం తీసుకొచ్చినా కూడా రఘు కాలేజ్‌లో సీఎస్‌సి అనే ఒక బ్రాంచ్‌కి సరిపోలేదు. అర్థమైందా? అందుకే ఓకే. రఘు ఇంజినీరింగ్ కాలేజ్, ఎంవీజీఆర్ కాలేజ్ కన్నా కొంచెం వెనకబడి ఉంది. కానీ మరీ 948 మెంబర్స్ అంటే దాంట్లో కొంతమంది ర్యాంక్ వచ్చి వెనకొచ్చాం. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కాబట్టి కాంపిటీషన్ చూసారు కదా! 948 మెంబర్స్. పోనీ మిగతా బ్రాంచెస్ ఐఈసీ, ట్రిపుల్ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చూస్తే అక్కడ అలా ఉంది. అంటే 100, 95 అలా ఉంది. ఇంకా మెకానికల్, ఐటీ చూసుకుంటే అలా చెప్పక్కర్లేదు. 48, 47 అలాగే కనిపిస్తుంది నాకు. కానీ అసలు సంబంధం లేదు. సీఎస్ఈకి, మెకానికల్‌కి, ఐటీకి కాలేజ్‌లు పోతే. చాలా కాలేజ్ చూసాను నేను. ఓ అనిలు, ఎస్‌వియు ఇటువంటి కాలేజ్ షాక్ అయిపోయాను. ఒక్క సీఎస్ఈకి, ఈసీకి, ట్రిపుల్ ఈకి ఉన్న అసలు హాఫ్ ఆఫ్ ది డిమాండ్ కూడా లేదు. కాబట్టి సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఇంతమంది ఉంటే కాంపిటీషన్‌లో మన అవసరమా? మీకు నిజంగా మీరు బాగా చదువుతారు మార్కులు బట్టి కాదు. మీకు టాలెంట్ ఉంది. మీరు ఎంత కష్టపడతారో మీకు నమ్మకం ఉంటే మాత్రం ఓకే జాయిన్ అవ్వండి. కానీ మీకు నమ్మకం లేకపోతే మాత్రం నేనైతే ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. అండ్ సెకండ్ రిమైనింగ్ బ్రాంచెస్‌కి కొంచెం తక్కువైపోతుంది. అంటే అది తీసుకున్న మొత్తం అంతా తక్కువ స్టూడెంట్స్ తక్కువైపోతుంది. అలాంటప్పుడు ఏమో ఆ బ్రాంచ్‌లో మీరెళ్తే మీరు ఇప్పుడు సీఎస్‌ఈది కొట్టిన కన్నా ఎక్కువ కొట్టొచ్చేమో. సీఎస్‌లో 900 మెంబర్స్ ఉన్నారు ఒక క్లాస్‌లో. 900 మెంబర్స్ ఉన్నప్పుడు మీరు 900లో 500 మెంబరో, 300 మెంబర్‌లో ఉన్నారనుకోండి. అదే ఈసీ మీరు జాయిన్ అయితే మీరు 10థ్ ప్లేసో, 9థ్ ప్లేసో ఉండొచ్చేమో. ఏమో నీకు సీఎస్‌సిలో 300 మెంబర్లంటే మీకు మినిమమ్ ఒక 8,00,000, 9,00,000 ప్యాకేజ్ వస్తుంది. ఈసీలో జాయిన్ అయితే మీకేం 12,00,000 రావచ్చేమో చెప్పలేం కదా! అందువల్ల మీరు ఒకవేళ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ పర్సన్ ఉంటే మాత్రం ఓకే. కానీ బిలో యావరేజ్ పర్సన్ ఉంటే మాత్రం మీరు ఈసీ షిఫ్ట్ అవ్వడం బెస్ట్ అని నేను అంటాను. మెకానికల్, సివిల్ అంటే ఓకే. పర్లేదు మీకు స్కిల్ ఉంటే మీరు ఎక్కడైనా రాణించొచ్చు. కానీ ఈసీ కూడా పర్వాలేదు. మీరు ప్రిఫర్ చేయొచ్చు. సీఎస్‌సి అయితే పడిపోకండి ఎప్పుడు. పాయింట్ చాలా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ జాబ్‌లకెళ్ళిపోతారు. తర్వాత లేట్‌గా రియలైజ్ అవుతారు. లేట్‌గా రియలైజ్ అయిన టైంకి నీకన్నా చిన్నోడు ఆడికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి, నీ జూనియర్స్ అందరితో ఆల్రెడీ సెటిల్ అయిపోతారు జాబ్స్‌లో. మరి నీకు జాబ్ రావాలంటే కొంచెం మీరు మనీ పెట్టి లేకపోతే తెచ్చుకోవాలి ఇలాగ. అంటే డబ్బులు పెట్టి లంచం ఇచ్చి మరి తెచ్చుకోవాలి. కాబట్టి వద్దు ఇటువంటివి వద్దు. మీరు ఫస్ట్ రైట్ పాత్‌ని ఎంచుకున్నారనుకోండి. ఆ తర్వాత మీకు ఎవరిని ఆపలేడు. సేమ్ ఇలానే ఇందాక చెప్పిన స్టోరీ లాగానే మొన్న చాలామంది కష్టపడి చదివినోళ్ళ కన్నా టీవీ రిపేర్ చేద్దాం, రిమోట్ రిపేర్ చేద్దాం, ఏది కనిపిస్తే అది ఓపెన్ చేసేద్దాం. ఇటువంటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళ సత్తా ఏదైనా ఓపెన్ చేద్దాం లోపల ఏముంటదో ఏముంటదో. కాబట్టి మరి అటువంటి మంచి టాలెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు ఇప్పుడు ఏదో ఓపెన్ చేద్దాం లోపల ఏదో తెలిసిందనుకో మీకు కొత్త విషయం. ఆనందం వస్తది అటువంటోళ్ళకి. కానీ ఎక్కువ చదువుకున్నోళ్ళకి అంత ఆనందం ఉండదు. చూడరు పట్టించుకోరు. కానీ ఇటువంటి కేటగిరీలో ఉన్నోళ్ళు ఎక్కువ రిపేర్ చేత్తారు కేటగిరీలో మెయిన్‌లీ ఈసీ ఇంకా మెకానికల్ వైపు వెళ్ళడం అయితే బెస్ట్. ఇంకా సీఎస్‌సి వీళ్ళు తీసుకుంటే ఏటో చెప్పమంటారా? మీరు ఫస్ట్ ఇయర్ బానే ఉంటది. చిల్ అవుతూ ఉంటారు ఏ కాలేజ్ అయినా. కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి మీకు బర్డెన్ పెరిగి ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి అందరూ ప్లేస్‌మెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇటువంటోళ్ళకి ఏటీ ఎక్కదు. నిజంగా ఏటీ ఎక్కదు. వాళ్ళేమో అటు ఇటు చూస్తూ మరి వద్దులే తర్వాత చూసుకుందాం లేకపోతే ఆఫ్ క్యాంపస్ మనం ట్రై చేసుకుందాం అంటారు. ఆఫ్ క్యాంపస్‌లో సినిమాలో చూపించినట్టు అలా రోడ్లు పట్టుకొని తిరుగుతారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గోల్‌ని ఎంచుకోండి. అయినా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయిపోయాయి కదా! ఇప్పుడు నువ్వు చెప్పే ప్రయోజనం ఏంటి? వెబ్ ఆప్షన్స్ అయిపోయి ఒకవేళ రిజల్ట్ వచ్చేస్తే అప్పుడు మాకు సీఎస్‌ఈ వచ్చేస్తే లేకపోతే మాకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచే రాకుండా వేరే బ్రాంచ్ వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పే ప్రయోజనం ఏంటంటే ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ కాకుండా ఏదో మరి తీసుకోండి ఈ వీడియో లేట్‌గా చేయడం వల్ల.
అయితే ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఒక బ్రాంచ్ ఉంది కదా! దాంట్లో ఎవరో ఒకరిని ఫ్రెండ్ చేసుకొని, వాళ్ళ నోట్స్, బుక్‌లు పట్టుకొని లేకపోతే ఏదో చేసి వాళ్ళు పెద్ద ఏం చెప్పారు. మీరు ఎళ్తారు కదా బీటెక్‌కి మీకే అర్థమవుద్ది. సీఎస్‌సీలో ఏం చెప్తారో అక్కడ అదే అలాగే చెప్తారు. మాకైతే వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా ఉంది. మీకు కోడింగ్ ల్యాప్‌టాప్‌తో పనుంటది. వాళ్ళకేమొచ్చి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌తో పనుంటది. మెకానికల్ అయితే మాత్రం ఏదో తిప్పమని చెప్తారు. ఏదో తయారు చేయమని చెప్తారు. కారో ఏదో తయారు చేయమని చెప్తారు. అది అటువంటి పనులే ఉంటాయి. మీకు తేడా ఏం ఉండదు. మీరు వాళ్ళతో కలిసి సాయం చేయండి. రోజుకో 1 అవర్ కలిసిమెలిసి తిరగండి. వాడితో కలిపి మీరు కొంచెం ఎంజాయ్ చేయండి. అలా వాడు మీతో మింగిల్ అయ్యి మీకన్నీ చెప్తాడు. మీకున్న ఆడికి చెప్పండి. అలా ఏమో మీకు కొంచెం తెలుసుకోవడం వల్ల రేపొద్దున మీ కోడింగ్ మిమ్మల్ని దెబ్బేసిన తర్వాత మీరు అక్కడ ఎలక్ట్రికల్ వైపు కూడా వెళ్ళొచ్చేమో. లైఫ్‌లో ఎక్కడైనా యూజ్ అవుద్ది. ఏది ఎక్కడ పోదు. ఇప్పుడు మీరు జేఈఈ కష్టపడ్డారు. ఇప్పుడు అదే టాపిక్‌కి ఎక్స్టెండ్ అయ్యి మరి మీకు బీటెక్‌లో వస్తుంది. యూజ్ అవుతుంది గదా! అలాగని జేఈఈకి మీరు చదవకుండా ఉత్త ఇంటర్మీడియేట్ చదువుకొని ఎంసెట్ రాసి ఏ 80,000, 70,000 ర్యాంక్ తెచ్చుకొని బీటెక్‌లోకెళ్ళిన తర్వాత అరే! జేఈఈ చదవంటే ఈ పాటికి మంచి కాలేజ్ అయినా వచ్చేది కదరా ఎంసెట్‌లా థాట్‌లో వచ్చేస్తారు చాలామంది. ఈ థాట్‌లో చాలా మందుంటారు. ప్రతి ఇయర్ కూడా ఈ థాట్ పర్సన్స్ చాలా మంది ఎదురవుతారు. ఆ తర్వాత ఏంచి సజెషన్స్ ఇచ్చుకుంటారు ఇట్లాగ జూనియర్స్. "ఒరేయ్! మీరు అలా చేయకండిరా. మీరెళ్లి కొంచెం గట్టిగా కష్టపడండి." జూనియర్స్‌కి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళసలు ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన జూనియర్స్‌కి వాళ్ళకి అర్థం కాదు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వేస్టే. కాబట్టి మీకు ముందే సజెషన్ ఇచ్చేస్తున్నాను. ఇటువంటి ఫాలో అవ్వండి. అండ్ మన మెయిన్ ట్రాక్‌లోకొచ్చేస్తే ఎవ్రీ ఇయర్ 90% కాలేజెస్‌లో సీఎస్ఈలో ఉన్న సీట్లు మాత్రం పెంచుతున్నారు. ఈసీ, మెకానికల్ సీట్లు పెంచట్లేదు. సీఎస్ఈ ఉన్న ట్రాక్‌లో మాత్రం పెంచుతున్నారు. అంటే ఈసీలు, మెకానికల్ బ్రాంచెస్ అనేవి వేస్టా? లేకపోతే దానికి మంచిగా ప్లేస్‌మెంట్స్ రావా? లేకపోతే దానికి అసలు వర్త్ కాదా? మంచి ఫ్యాకల్టీ లేదా? ఏటో అర్థం కావట్లేదు. అన్నీ అదే పెడుతున్నారు. ఎన్ని కావాలోనే అదే పెంచుతున్నారు. పోనీ అలాగని మన పేరెంట్స్, సీనియర్స్ అందరూ బాగున్నారంటే ఆళ్ళడుగుతుంటే ఎవడన్నా సీఎస్ఈ తీసుకోరా ఈసీ తీసుకోవాలంటే ఇది తక్కువ చూపులో చూస్తారు. ఈసీ తీసుకోవాలి. సీఎస్ఈ ఎందుకు తీసుకోలేదు? సీఎస్ఈ తీసుకోవచ్చు కదా! ఏదో టైర్ 2 కాలేజ్ సీఎస్ఈ తీసుకో అలా మాట్లాడుతున్నారు. అంటే పేరెంట్స్ పక్కన సపోర్ట్ చేయక, సీనియర్స్ సపోర్ట్ చేయక, ఫోర్త్ ఇయర్ అయితే ఆళ్ళేరేది అప్పుడు చెప్తారు. "ఒరేయ్! సీఎస్ఈ కాదురా మనకి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని తీసుకోవాల్సింది" అప్పుడు ఆళ్ళేదో చదువుతారు. ఆ గ్యాప్‌లో మన థర్డ్ ఇయర్ అయిపోయి ఉంటది. అది పరిస్థితి. అందుకే వద్దు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చాలా మందికి సీఎస్ ఎందుకు తీసుకున్నామో కూడా తెలీదు. ఫ్రెండ్స్ తీసుకున్నారు, పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, అందరూ అనేస్తున్నారు. ఇప్పుడు అదే టర్నింగ్‌లో ఉంది. సెల్ ఓపెన్ చేస్తే సీఎస్ఈ అని వస్తుంది. కాబట్టి అది తీసుకుందాం. కలిసి ఒక మెంటాలిటీ ఒక డెమోలో ఉండిపోయి మీరు తీసుకుంటారు. కాబట్టి అది కాదు. అలా తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారు. ఎందుకు తీసుకున్నాము అనేసి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అది తీసుకున్న తర్వాత అసలు సీఎస్‌సి అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది 4 ఇయర్స్ తర్వాత సీఎస్‌సి మీకు 4 ఇయర్సే ఉంటది. ఆ తర్వాత ఏం లైఫ్ అంతా మీరు ఆ సీఎస్‌సి బ్రాండ్‌తోనే బతకాలి. అప్పుడేంటి మీకు ఈసీ అంటే అదేం మీరు నేర్చుకోలేదు. ఉత్త సీఎస్‌సి కోడింగ్‌తోని బతికారు. అందరికి కోడింగ్ ఎక్కకపోదు. మీరు స్టార్టింగ్‌లో కోడింగ్ ఇంకా చేసి ఉంటారు నాకు తెలుసు. చేసినోడికి తెలుస్తది. ఒకసారి మీరు చేసి చూడండి ఒకసారి ఫస్ట్ టైమ్ మీరు ల్యాప్‌టాప్ పట్టుకొని కోడ్ రన్ చేసి చూడండి అప్పుడు తెలుస్తది. స్టార్టింగ్‌లో అలాగే ఉంటది గానీ ముందుకెళ్తున్న కొద్దీ లూప్స్, అరేస్ ఇంకా పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి వచ్చే కొద్దీ మనకి టెన్షన్ పెరిగిపోద్ది. ఒక్కసారి మీరు జావా స్క్రిప్ట్, జావాకెళ్తే మాత్రం మరి మామూలుగా ఉండదు. అంతే కొంచెం హెవీ లెవెల్ ఉంటది. కాబట్టి మీరు ఇవన్నీ టచ్ చేసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ముందు తీసుకొని మనం టచ్ చేస్తే అర్థం కాకపోతే ఎటు కాకుండా పోవాలి. నాకు తెలిసి ఫ్యూచర్ జనరేషన్‌లో మొత్తం అంతా ఏఐనే ఏలేస్తుంది. అసలు సీఎస్‌సి అంటే జాబ్స్‌కి అసలు వాల్యూనే ఉండదు. హై పేడ్ జాబ్స్ ఉంటాయి ఒప్పుకుంటా. హై పేడ్ జాబ్స్ ఏ 50,00,000, 80,00,000 ప్యాకేజ్ ఇవన్నీ అయితే ఉంటాయి. కానీ యావరేజ్ ప్యాకేజ్ ఒక 10,00,000, 12,00,000 ఇవేవి ఉండవు. ఇవన్నీ తూలిపోతాయి. ఎందుకంటే ఇంత సింపుల్ జాబ్స్ అన్నీ ఏఐనే చేసి పడేస్తుంది. అలాంటప్పుడు ఈ మనిషి పెట్టుకోవడం డబ్బులు ఇవ్వడం దేనికి? కాబట్టి ఈ యావరేజ్‌గా ఉన్న స్టూడెంట్స్ అందరూ తేలిపోతారు. ఎప్పుడు టాపర్సే ఉంటారు లాస్ట్ వరకు. కాబట్టి మీరు కొంచెం అయితే టాపర్ అయినా అవ్వండి. సీఎస్‌లో జాయిన్ అవ్వండి ఒప్పుకుంటా. కానీ టాపర్ అయినా అవ్వండి. లేకపోతే యావరేజ్‌గా మిగిలిపోతే మాత్రం మీరు ఈసీఈలో జాయిన్ అవ్వండి. నేను యావరేజ్‌గా ఉంటా. అయినా సీఎస్‌లో జాయిన్ అవుతా అంటే మరి మీ ఇష్టం. వద్దు. ఇటువంటి డెసిషన్ మాత్రం మీరు తీసుకోకండి. అంతెందుకు ఇప్పుడు యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా యాప్ బిల్డ్ చేయాలన్నా, లేకపోతే యాప్ ఎలా తయారు చేయాలి, కోడ్ రాయాలన్నా మొత్తం అంతా ఏఐలో చేసేస్తది. ఆ మరి దానికి మీరు కష్టపడి చేయడం ఎందుకు? అసలు అంత కష్టపడి మీరు కోడ్ నేర్చుకోవడం ఎందుకు? కాబట్టి మీరు కోడింగ్ నేర్చుకుంటే ఒక తోపు లెవెల్‌లో నేర్చుకోండి. ఇంకా ఈసీ మెకానికల్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెడితేనే మీరు ఒక లెవెల్ చేరుతారు. లేకపోతే మరి అవ్వదు. అండ్ ఫైనల్‌గా నేను స్టూడెంట్స్‌కి ఇస్తున్న బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు సీఎస్‌సి గాని, సిఎస్‌సి స్పెషలైజేషన్ గాని తీసుకుంటే మీరు అనదర్ బ్రాంచెస్ మీద కూడా అంటే మిగిలిపోయిన బ్రాంచెస్ మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీకే చెప్తున్నాను. కరెక్ట్‌గా వినండి. అనదర్ బ్రాంచ్ మీద ఫోకస్ పెట్టడం కూడా ఇంపార్టెంటే. సీఎస్‌సి చదవాలి, సెమ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఇంటికొచ్చి కోడింగ్ చేయాలి. తర్వాత అనదర్ కల్చర్ యాక్టివిటీస్ పనిచేయాలి. ఇంకా మాలాంటోళ్ళకైతే యూట్యూబ్, ఇన్‌స్టాలో కూడా రీల్స్ చేస్తూ, పోస్ట్ చేస్తూ ఉంటారు. మాకు కొంచెం ఎక్కువ బర్డెన్ ఉంటది. కానీ మీరు మీకన్నా ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళ మీద పోల్చుకొని, వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం కష్టం తక్కువే కదా! వాళ్ళెంత కష్టపడారనేసి మీరనుకోని కొంచెం అంతేగాని
నేనే ఎక్కువ కష్టపడిపోతున్నాను. నా అంత కష్టం ఎవడు పడట్లేదు. నేనేం చేస్తాను అంటే మాత్రం అలాగైతే మీకు ఎప్పటికే సక్సెస్ అవ్వదు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు గాని, నా మీద సీరియస్‌గాని ఎవరైనా చూస్తూ ఉంటే మీరు కింద కామెంట్‌లో పెట్టండి. ఏఐ గురించి నాకు తెలియని పాయింట్. ఇంకా నేనేమైనా డిస్కస్ చేయని పాయింట్ పెడితే నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కూడా ఇవన్నీ యాడ్ చేసి, రీసెర్చ్ చేసి పెడతాను. చెప్తాను ఖచ్చితంగా. ఓకే. ఈ పాయింట్ నేను మిస్ అయ్యాను. కొంచెం చెప్పుకుంటే బాగుండని చెప్తాను. అండ్ మీరు ఈ వీడియో నుంచి ఎళ్ళినప్పుడు కింద కామెంట్‌లో చెప్పండి హౌ ఇట్ ఈస్ వీడియో అని. అండ్ వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.